బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువగా అన్నట్టుండే కేఏ పాల్ సారు తెలుగు రాష్ట్రాలల్లో రెండు దిక్కుల ఎక్కడ ఎన్నికలైనా గానీ హడావిడి చేసుకుంటా గెలుపు నాదే అనుకుంటా గాలి మాటలు చెప్తుంటాడు. అయితే ఈసారి విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న పాల్ సారు అందరి లెక్క ఓట్లు అడిగితే ఏముంటది అనుకున్నాడో ఏమో గానీ ఇగో గిట్ల తాటి చెట్టు కింద ముంజలు కొడుతున్నాడులా. చూడురిగా కథ ఏందో. దినం ప్రచారాలల్లా బిజీగా తిరుగుతున్నాడు పాల్ సారు. మొన్న మధ్య చేపలు పట్టేట ఆయన ఏషం వేసుకొని చేపలు పడితే ఇయాల చూడుర్రి ఏం చేస్తున్నాడో. లైఫ్ లో తాటి చెట్టు ఎక్కలేదు, ఎప్పుడు కొట్టలేదు, అయినప్పటికీ 30 సెకండ్లలో కొట్టా. ఏ పనైనా మనకు సాధ్యమే. పల్లె నుండి ప్రపంచానికి వెళ్ళాను, ప్రపంచం నుంచి పల్లెకి ఎందుకు వచ్చాను. రాష్ట్రం లక్షల కోట్ల అప్పు, కుటుంబానికి 5 కోట్లు అప్పు తీర్చే నాయుడు ఎవరు లేరు. స్పెషల్ స్టేటస్ తెచ్చారా, స్పెషల్ ప్యాకేజ్ తెచ్చారా, స్మార్ట్ సిటీలు కట్టారా, నిరుద్యోగులు కంపెనీలు తీసుకొచ్చారా, ఉద్యోగాలు ఇచ్చారా. ఎలక్షన్ ముందు 2000 ఇస్తారు. ఈ సైకిల్ వాళ్ళు ఫ్యాన్ వాళ్ళు తీసుకోండి, అందరూ ఇస్తారు. ఇంటి దగ్గర చూసారా, చూసారా, అది నీతి నిజాయితీ అంటే. అప్పలకొండ రికార్డులోకి వెళ్ళింది. ఎందుకు చూసారా, అది కనుక అమ్ముడుపోకండి. అప్పలకొండలాగే అమ్ముడుపోలేదు. కొండ కూర్తికి ఓటేసి సీరియల్ నెంబర్ 14 విశాఖ ఎంపీగా నన్ను గెలిపించుకోండి. అప్పులు తీర్చుకోండి, అభివృద్ధి చేసుకోండి, ఉద్యోగాలు అందరికీ ఇస్తారు. ఒక్క అవకాశం నమ్మిన వాళ్ళు అందరూ 10 మందికి 100 మందికి చెప్పి మే 13 సోమవారం దగ్గరుండి తీసుకొని వెళ్ళి సైకిల్ మర్చిపోండి, ఫ్యాన్ మర్చిపోండి, కొండను గుర్తించుకోండి. కొండని తాగిన వాళ్ళందరూ కోట్ల మంది బాగుపడ్డారు. సైకిల్ యాక్సిడెంట్ అయ్యి 1000 మంది చనిపోయారు, అంతే. ఫ్యాన్ కూరేసుకొని 1000 మంది చనిపోయారు. కానీ కొండ ద్వారా ప్రపంచం బాగుపడింది. మీరు కొండను నింపండి ఓట్లతో. నేను మీ కుటుంబాలు, మీ ప్రాణాలు, మీ జీవితాన్ని అందరికీ వీడియో షేర్. ఓఫో, ముంజకాయలు కొడుతున్నాడు సారు. ప్రచారం బాగానే చేస్తాడు గాని ఆయన ఎంబడి తిప్పి కొడితే 10 మంది కూడా ఉండరు. ఆయనకు ఒక 100 ఓట్లు కూడా పడవు. ఇక ఈడ చూడుర్రి, ఏదో అలవాటున్నట్టే ముంజకాయలను కొడుతున్నాడు. ఆ కుండను అసలుకే వదిలిపెడతలేడు పోర్రి. మంచి కామెడీ కూడా చేస్తున్నాడుల్లా. సైకిల్ ఎక్కితే యాక్సిడెంట్ అవుతుంది, ఫ్యాన్ కి ఉరేసుకొని చచ్చిపోతారు. కానీ కుండల నీళ్లు దాగి కోట్ల మంది బతుకుతున్నారు. అందుకే కుండ కోటేసి నన్ను గెలిపియుర్రి, రాష్ట్రంలో అప్పు లేకుండా చేస్తా అని ఎప్పుడు చెప్పే సోదే చెప్తున్నాడు పోర్రి. ఈయన పోటీ చేసుడేమో గాని ఉరుకులాటనే ఎక్కువ ఉంటది. మరి ఎప్పుడు కామెడీ చేసుకుంటా తిరిగితే జనాలు ఎట్లా నమ్ముతారు చెప్పుర్రి. సరే, గెలిచినాకనే ఎందుకు, ఆ రాష్ట్రంలో ఉన్న అప్పు ఇప్పుడు తీర్చొచ్చు కదా. ఏం పాల్సారో ఏమో పోర్రి. లైఫ్ లో తాటి చెట్టు ఎక్కలేదు, ఎప్పుడు కొట్టలేదు, అయినప్పటికీ 30 సెకండ్లలో కొట్టా. ఏ పనైనా మనకు సాధ్యమే. పల్లె నుండి ప్రపంచానికి వెళ్ళాను, ప్రపంచం నుంచి పల్లెకి ఎందుకు వచ్చాను. రాష్ట్రం లక్షల కోట్ల అప్పు, కుటుంబానికి 5 కోట్లు అప్పు తీర్చే నాయుడు ఎవరు లేరు. స్పెషల్ స్టేటస్ తెచ్చారా, స్పెషల్ ప్యాకేజ్ తెచ్చారా, స్మార్ట్ సిటీలు కట్టారా, నిరుద్యోగులు కంపెనీలు తీసుకొచ్చారా, ఉద్యోగాలు ఇచ్చారా. ఎలక్షన్ ముందు 2000 ఇస్తారు. ఈ సైకిల్ వాళ్ళు ఫ్యాన్ వాళ్ళు తీసుకోండి, అందరూ ఇస్తారు. ఇంటి దగ్గర చూసారా, చూసారా, అది నీతి నిజాయితీ అంటే. అప్పలకొండ రికార్డులోకి వెళ్ళింది. ఎందుకు చూసారా, అది కనుక అమ్ముడుపోకండి. అప్పలకొండలాగే అమ్ముడుపోలేదు. కొండ కూర్తికి ఓటేసి సీరియల్ నెంబర్ 14 విశాఖ ఎంపీగా నన్ను గెలిపించుకోండి. అప్పులు తీర్చుకోండి, అభివృద్ధి చేసుకోండి, ఉద్యోగాలు అందరికీ ఇస్తారు. ఒక్క అవకాశం నమ్మిన వాళ్ళు అందరూ 10 మందికి 100 మందికి చెప్పి మే 13 సోమవారం దగ్గరుండి తీసుకొని వెళ్ళి సైకిల్ మర్చిపోండి, ఫ్యాన్ మర్చిపోండి, కొండను గుర్తించుకోండి. కొండని తాగిన వాళ్ళందరూ కోట్ల మంది బాగుపడ్డారు.
సైకిల్ యాక్సిడెంట్ అయ్యి 1000 మంది చనిపోయారు అంతే. ఫ్యాన్ కూరేసుకొని 1000 మంది చనిపోయారు. కానీ ఓట్ల ద్వారా ప్రపంచం బాగుంది. మీరు కొండ నింపండి ఓట్లతో. నేను మీ కుటుంబాలు, మీ ప్రాణాలు, మీ జీవితాన్ని అందరికీ వీడియో షేర్. For more videos like this, subscribe Big TV channel.